వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేనైతే సారీ కానీ లేకపోతే డ్రెస్ కానీ తీసుకుందామని చెప్పి షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా నేను సిఎంఆర్కి ఒకటి వెళ్ళాలి, ఎస్విఎల్కి వెళ్ళాలి. ముందైతే మద్దెలపాలెం సిఎంఆర్ సెంటర్కి వెళ్దాము. అక్కడ నేను పట్టు శారీస్ కానీ ఏమన్నా మంచి కలెక్షన్స్ ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి సిఎంఆర్ సెంటర్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, సిఎంఆర్ ఫ్యాషన్స్లో లాస్ట్ టైము నేను బర్త్డేకి డ్రెస్ తీసుకునేటప్పుడు అక్కడ అన్ని కొత్త మోడల్స్లా అనిపించేమాట. ఇప్పుడు ఎలాగో డిసెంబర్ మంత్లో మనకి సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్మస్ వీటికి సంబంధించిన ఆఫర్స్ కానీ లేకపోతే న్యూ మోడల్స్ కానీ వస్తాయి కాబట్టి ఇంకా అక్కడైతే అన్నీ ఉంటాయి. ఒకవేళ ఇది కాకపోతే మ్యాక్స్లో చూడొచ్చు, ట్రెండ్స్లో చూడొచ్చు, అన్నీ ఒకే దగ్గర షాప్ అయిపోతుంది. ఇంకా మనకి అంత వర్షం కానీ ఎండ కానీ తగలదని చెప్పి ముందు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళిపోదామని సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాము. అక్కడ సిఎంఆర్లోకి వెళ్ళగానే ఇక్కడ సారీస్ అన్నీ చూశాను. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది, మీరు లాస్ట్ వీడియోస్లో వాటిలో చూస్తే నేను డిసెంబర్ మంత్లోనే షాప్ చేస్తాను. అంటే పట్టు శారీస్ ఏమన్నా తీసుకోవాలన్నా, శారీస్ తీసుకోవాలన్నా దానికి రీజన్ ఏంటంటే, నేను డిసెంబర్ మంత్లోని న్యూ స్టాక్ వస్తుంది. అంతేకాకుండా బ్లౌజ్కి వర్క్ ఇచ్చినా లేకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇచ్చినా మనకి ఏంటంటే హడావిడి లేకుండా నిదానంగా వాళ్ళు చేసిస్తారన్నమాట. ఇంకేంటంటే ఇంకా సంక్రాంతి అది స్టార్ట్ అయ్యిందనుకో, సంక్రాంతికి ఏంటి న్యూ ఇయర్కి కానీ లేకపోతే క్రిస్మస్కి కూడా చక్కగా ఇప్పుడు అందరూ వర్క్ చేయించుకుంటున్నారు బ్లౌజులకి. వాళ్ళకి ఏంటంటే మనతో పాటు మిగతా వాళ్ళ బ్లౌజెస్ కూడా తీసుకుంటారు కదా, వాళ్ళు హడావిడిగా బేగా చేసి ఇచ్చేయాలి అని అనేసి అనుకోకుండా నిదానంగా చేసిస్తారు కదా అని చెప్పేసి నేను ముందే తీసుకుంటాను. అంతేకాదు స్టిచ్చింగ్ కూడా అంతే. స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు చాలా మోడల్స్ వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి మన దగ్గరికి వచ్చేటప్పటికి మోడల్స్ మారిపోతూ ఉంటాయి. అందుకోసమని అలాంటివేమీ కంగారు లేకుండా, నెక్స్ట్ ఏంటంటే అది మ్యారేజ్ డే కూడా పండగ వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరిలో కాబట్టి పండగ తర్వాత టైలర్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం 1 వీక్ 10 days వాళ్ళు ఊరు వెళ్ళటానికో లేకపోతే కొంచెం అంత బిజీగా ఉంటారు కాబట్టి రెస్ట్ తీసుకోవడానికో వాళ్ళు సెలవు పెట్టుకుంటారు. అందుకే అవన్నీ ఎందుకని చెప్పి నేను డిసెంబర్లోనే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకు ఏం సెట్ అవ్వలేదు. కిందన ఇంకా పై ఫ్లోర్కి వచ్చేసరికి మెన్స్ వేర్కి వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్కి భలే అంటే నాకు బాగా నచ్చేమాట. మా హస్బెండ్కి ముందు నచ్చకపోయినా నాకు నచ్చాయి అనుకోండి, అవి కంపల్సరీ తీపిస్తాను. ఇక్కడ తన దగ్గర లేదు ఎక్కువ ఫ్లవర్స్ అవి వచ్చి ఆ ప్యాటర్న్లో ఎక్కువ లేవు. అందుకే నేను 2 కూడా ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి, కానీ ఒకటి చిన్నది ఒకటి పెద్ద ప్యాటర్న్లో ఉన్నవి. ఇక్కడ బయటనే ట్రైల్ ఎందుకు వేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారన్నమాట, కరెక్ట్ సైజ్ అంటే కొన్ని బ్రాండ్స్కి వచ్చేసరికి సైజెస్ తేడా ఉంటాయి. ఎం ఉందనుకోండి, ఎల్ అలా లూజ్ అయిన ఉంటాయి, టైట్ అయిన ఉంటాయి. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే మీ సైజు మేము సైజ్ చెప్పాము, ఆ సైజ్ కాకుండా ఇది వేసుకొని చూడండి, ఇది సిఎంఆర్ వాళ్ళ బ్రాండ్, మీకు ఏ సైజ్ కరెక్ట్గా ఉందంటే అప్పుడు ట్రయల్కి వెళ్దురు అని చెప్పి అక్కడే వేసుకోమన్నారు. అందుకే అక్కడ వేసుకొని చూసి ఇంకా ఒకదానికి చెప్తున్నారు కూడా. అక్కడ ఒకటేం హ్యాండ్స్ ఒకటే సైజు ఉంది. ఇప్పుడు ఎల్ సైజ్ 2 ఒకటే ఎల్ సైజ్ ఉన్నాయి, కానీ ఒకటేమొచ్చి హ్యాండ్స్ పైకి వచ్చి ఒకసారి కిందకి వచ్చిందన్నమాట. అంటే ఒక షర్ట్కి ఒకలా ఒక షర్ట్కి ఒకలాగా. అందుకే ఇంకా ఫుల్గా ట్రయల్ వేసేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రయల్కి ఇచ్చారు. ట్రయల్ వేసుకొని మొత్తం ఆ 2 బాగా నచ్చాయి నాకు. ఇంకా 2 తీసుకుంటే వాళ్ళు ఏదో ఎలాగో ఫెస్టివల్ సీజన్ వస్తుంది, ఇంకా సంక్రాంతికి ఎలాగో కంపల్సరీ తీసుకోవాలి, నెక్స్ట్ మ్యారేజ్ డేకి తీసుకోవాలి, ఇంక ముందు తీసుకో తర్వాత ఇంకేమైనా ఉంటే చూద్దామని చెప్పి అవి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే పైన నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము ఫుట్వేర్కి. మాకు కిందన సిఎంఆర్ సెంట్రల్ కిందన అక్కడ సిఎంఆర్ ఫ్యాషన్స్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఫుట్వేర్ మంచిగా కనిపించింది అనమాట. మా హస్బెండ్కి షూ నచ్చింది అక్కడ. ఆ మోడల్లో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి పైకి వెళ్ళి చూస్తే ఉన్నది, కానీ సేమ్ కాస్ట్ కూడా 1400 ఎంతో బాగుంది. కాకపోతే సేమ్ లేదు, అంటే సేమ్ సైజు లేదు, 10 సైజ్ ఉంది. మాకు కావాల్సింది 9 సైజ్ మాట, ఇంకా 10 లేదు. 10 లూజ్ అయిపోతున్నట్టు అనిపించింది. ఇంకా మా హస్బెండ్ కరెక్ట్గా ఫిట్గా ఉండాలి. నార్మల్గా నేను ఏంటంటే ఏదో ఒకటి పర్లేదులే ఎప్పుడో వేసుకుంటాను కదా తీసేసుకుంటాను, కానీ మా హస్బెండ్ అలా కాదు. షర్ట్ అయినా టీ షర్ట్ అయినా ఇంకా ఫుట్వేర్ అయినా ఏదైనా కరెక్ట్ సైజులోని, ఇంకా అది టైట్ అవ్వకూడదు లూజ్ అవ్వకూడదు, అలాగే ఉండాలి. కొన్ని ఏంటంటే 9 సైజ్ వచ్చినా కూడా టైట్ అయిపోతూ ఉంటాయి, అయినా తీసుకోరు. ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అలా షాపింగ్ మాత్రం ఒక విషయం, అందరిలా కాకుండా మా హస్బెండ్ షాపింగ్కి టైం ఎక్కువే అవుతుంది, నా షాపింగ్కి టైం ఎక్కువే అవుతుంది. ఇంకిద్దరం కూడా ఒకలాంటి వాళ్ళమే. కొంతమంది ఏంటంటే షాపింగ్ లేదు ఏం లేదు నువ్వు వెళ్ళి వచ్చే అంటారు, లేకపోతే బేగరా అని కంగారు పడతారు. నాకు అలా ఏం లేదు, ప్రశాంతంగా నచ్చినంతసేపు షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అయిపోయిన తర్వాత షూ అయితే తీసుకోలేదు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము షర్ట్స్ తీసుకున్నాం
తీసుకున్నాం కదా. ఫ్యాన్స్ ఏంటంటే మనకి మంచి ఆఫర్లో జుడియోలో బాగానే ఉన్నాయి క్వాలిటీ మా హస్బెండ్కి. అందుకే జుడియోలో ఒకసారి చూద్దామని చెప్పి జుడియోకి అయితే వచ్చాము. మీరు ఆల్రెడీ నా షార్ట్స్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ మధ్యన షాపింగ్ వీడియోస్ షార్ట్సే పెట్టాను. ఇంకా ఇక్కడైతే కొంచెం అంటే టీ షర్ట్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ చూద్దామని చెప్పి జుడియోకి వచ్చాము. ఇక్కడ జాకెట్ తీసుకున్నమాట. ఇక్కడ ముందు అయితే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అన్నది మీరు తిరుపతి లడ్డూలంట చిన్నగా భలేగున్నాయి. అవి నేను షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేశాను. అవి మనకి ఇక్కడ ఈమె పంచుతున్నది. తిరుపతి లడ్డు చాలా టేస్టీగా చాలా భలే ఉందన్నమాట. ఈ మ్యూజిక్ కూడా మంచిగా కేరళ మ్యూజిక్. వీళ్ళందరూ ఇక్కడ కేరళ వాళ్ళు అంటే కేరళ వాళ్ళలాగే అనిపిస్తున్నారు అనమాట వాళ్ళ ఫేసెస్ అవిను. చాలా మంది ఫొటోస్ అవి తీసుకున్నారు. చాలా బాగుంది ఇదైతే. ఇంకా నేనైతే